బైబిల్ టీవీ చైర్మన్ క్రిస్టోఫర్ బోడా గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. నమస్తే అండి. నమస్తే పాస్టర్ గారు, బైబిల్ టీవీని స్థాపించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? బైబిల్ టీవీని స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మన జీవితం చాలా తక్కువ. అనేక సంవత్సరాల నుంచి సువార్త పరిచర్య చేస్తూ ఉన్నా. అనేక గ్రామాలు తిరిగా. ఒక్క వరంగల్ జిల్లాలోనే 4 సంవత్సరాలు సైకిల్ మీద తిరిగాను. అయినా నేను కొన్ని గ్రామాలే తిరిగానని నేను అనుకుంటూ ఉన్నా. 4 సంవత్సరాల్లో ఆ ఒక్క జిల్లాను కూడా కవర్ చేయలేకపోయా. ఆ తర్వాత బైబిల్ ట్రైనింగ్ చేసి హైదరాబాదులో మినిస్ట్రీ స్టార్ట్ చేసి మోటార్ సైకిల్ మీద వ్యాన్ మీద తెలంగాణ 9 జిల్లాలలో ఫిలిమ్స్ చూపించి పాటలు పాడి వాక్యం చెబుదామంటే 1 గంట కూడా సరిపోవడం లేదు. ఏ రీతిగా మాస్ మీడియా చేయాలని లేక ఏ రీతిగా గొప్ప పరిచర్య చేయాలని సువార్త కూడికలు, అద్భుత సువార్త మహాసభలని రాష్ట్రమంతటా కూడా మెయిన్ సిటీస్లో కూడా మేము సువార్త కూడికలు పెట్టాము. అప్పుడు 1000 మంది, లక్షల మంది కూడా వచ్చారు. చాలా సమస్యలు వచ్చినాయి. అయినా కూడా వాక్యము మాత్రం అందడం లేదు. ఆ యొక్క సువార్త కూడికలు చేయడానికి 2 నెలలు పడుతుంది మేము ఆ యొక్క కూడికలు ప్రారంభించడానికి. సో నేను ఈ క్రైస్తవ 3 ఛానల్లో మాట్లాడేటప్పుడు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. చాలామంది ఫోన్లు చేస్తూ, అయ్యా మీరు బంజారా భాషకే పరిమితం అవుతూ ఉన్నారా, తెలుగులో మీరు మాట్లాడలేరా, తెలుగు రాదా మీకు అన్నప్పుడు, అయ్యో అవును కదా, నేను ఇంకా గొప్ప పరిచర్య చేయాలి. అందుకోసమే ఈ బైబిల్ టీవీని ప్రారంభించడం జరిగింది. ఢిల్లీకి వెళ్ళి శాటిలైట్ ద్వారా A to Z బైబిల్ టీవీ యొక్క లైసెన్స్ తీసుకొని దేవుని సేవ పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ బైబిల్ టీవీ ద్వారా వేలు లక్షల కోట్ల ప్రజలకు సువార్త అందించాలని ఆశతో ఇది స్థాపించాం. మంచి ఆలోచన పాస్టర్ గారు. అయితే తెలుగులో ఆల్రెడీ 3 క్రిస్టియన్ ఛానల్స్ ఉన్నాయి. అలాంటి పరిస్థితిలో బైబిల్ టీవీని స్థాపించి సక్సెస్ కాగలరని భావించారా? నేను వాళ్లకు పోటీగా చేయలేదు. వాళ్ళు చాలా మంచి వాళ్ళు. నాకు ఆ 3 క్రైస్తవ ఛానల్స్ చైర్మన్స్ నాకు బాగా తెలుసు, పరిచయము. వాళ్ళంటే నాకు అభిమానము. ఈ రోజు వరకు మేము వారి కోసం ప్రతి దినము మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు కూడా వారి ఛానల్లో మాట్లాడుతున్న సేవకులందరూ కూడా చక్కగా మాట్లాడి థ్యాంక్ యూ అనేకులు రావాలని వాళ్ళ కోసం మేము ప్రార్థన చేస్తున్నాము. వాళ్ళకు పోటీ కాదు, కానీ ఇంకా నాకు తెలిసిన పాస్టర్స్, ఎందుకంటే నేను పాస్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టా హైదరాబాద్లో, చాలామంది పాస్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టాను. మాకు ఒక కమిటీ ఉంది. కమిటీ ద్వారా అభిషేక కూటాలు కూడా ఇచ్చాం. చాలామంది అభిషేకాలు మేము ఇచ్చాం మా కమిటీ ద్వారా. 20 సంవత్సరాల క్రితమే మేము పాస్టర్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు అప్పుడే నాకు 1000 మంది పాస్టర్స్ వచ్చేవారు. ఎంతమంది సేవకులు నాకు తెలుసు అంటే చాలామంది సేవకులు తెలుసు. టీవీలో మాట్లాడాలంటే ఒక 3000 మందో 4000 మంది సభ్యత్వం ఉన్నవారు మాత్రమే మాట్లాడగలుగుతూ ఉన్నారు. మనకు తెలుసు టీవీలో మొట్టమొదటిగా జీసస్ కాల్స్ దినకర నాయ్ గారు మాత్రమే మాట్లాడేవారు. మిగతా వారు ఎవరు అప్పట్లో మాట్లాడేవారు కాదు. 1000 మీద చూపించవచ్చు టీవీలో మాట్లాడగలిగేవారు. కానీ క్రైస్తవ ఛానల్స్ వచ్చిన తర్వాత వాళ్ళు చాలామంది వచ్చారు. అయినా కూడా ఇంకా నాకు తెలిసిన పేద సేవకులు, చిన్న చిన్న సంఘస్థులు, వారు మాట్లాడాలంటే వాళ్ళంతగా డబ్బు కట్టుకోలేరు. కనుక ఏదో చిన్న ఖర్చు తీసుకొని చిన్న మెయింటెనెన్స్ నడిపించడానికి, బండి నడపాలంటే పెట్రోల్ ఏ రీతిగా, డీజిల్ ఏ రీతిగా అవసరమో ఆ కొంచెము చందా తీసుకొని మేము ఛానల్లో వారిని ఆహ్వానిస్తున్నాం. వారు మాట్లాడుతూ ఉన్నారు. 8 నెలలు నేను దాదాపు ఒక 100-150 మంది స్పీకర్స్ నా ఛానల్లో మాట్లాడారు. నాకు రూపాయి ఇవ్వలేదు. వారి యొక్క వాక్యము నేను ప్రతిరోజు ఉచితంగా దేవుని వాక్యం అందించడం జరిగింది. అప్పుడు నేను నెలకు 6.5 లక్షలు 7 లక్షల రూపాయల వరకు శాటిలైట్ ఫీజు, ప్లేఅవుట్ పెట్టడానికే దాదాపు 8.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 150 మంది సేవకులకు రూపాయి తీసుకోకుండా మేము టెలికాస్ట్ చేసి వాక్యం అందించాము. అప్పుడు మార్కెట్లో లేకపోతే క్రైస్తవ లోకం మా గురించి ఏమనుకుంటున్నారంటే, ఇది ఫ్రీ ఛానల్, అందరూ ఫ్రీగానే మాట్లాడుకోండి అంటే నాకు ఫ్రీ అంటే చాలా కోపం. ఈ లోకంలో ఏది ఫ్రీ లేదండి. అన్నీ మనము డబ్బులు పెట్టి కొనాలి, లేకపోతే ఎవరో ఒకరు ఇవ్వాలి. ఎవరు ఎందుకు ఇవ్వాలి, మనం ఎందుకు ఇవ్వకూడదు? కొంతైనా నేను ఇవ్వగలిగింది ఇంత, నేను ఇంత ఇవ్వగలను అని చెప్పి కూడా ఇవ్వలేదు. అయినా కూడా ఇస్తామని చెప్పిన వాళ్ళు కూడా ఇవ్వలేదు. ఇవ్వగలిగిన వారు, ఇస్తామని చెప్పిన వారు కూడా ఇవ్వలేదు. అయినా నేను దేవునికి ఒప్పజెప్పాను. కానీ ఇప్పుడైతే ఈ ఛానల్ పెట్టడం కేవలము పేద సేవకులు,
నాకు తెలిసిన చిన్న చిన్న మంచి స్పీకర్స్ ఉన్నారు గ్రామాల్లో, మరి డిస్ట్రిక్ట్లో, వారిని మరి ఇంత ఇవ్వగలవా, మరి ఇది చాలా ఖర్చుతో కూడిందే, నేను ఎక్కువ అడగడం లేదు, మరి కేవలం శాటిలైట్ ఫీజుకు మాత్రమే అడుగుతున్నాను అని కొంచెము వారి దగ్గర తీసుకొని మేము ఇప్పుడు ప్రారంభించాము. నిజంగా పాస్టర్ గారు, మీరు మీ ఉద్దేశం నిజంగా నెరవేరిందని అనుకుంటున్నాను. నేను నా దీనిలో మీరు సాటిస్ఫై కాకపోవచ్చు, బట్ చాలామంది పాస్టర్లు చిన్న చిన్న వాళ్ళు కూడా ఈరోజు మేము టీవీలో మాట్లాడగలము అని ధైర్యంగా ముందుకు వస్తున్నారు. అవును, చాలా మంది కూడా. ఇప్పుడు మనకు మీరు అన్నట్లే అప్పుడు 4-5 మాత్రమే పాస్టర్స్ టీవీలో చూసేవాళ్ళు. అవును. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అంటే చెప్పగలిగి ఉండి చిన్నగా ఉండి, మాకు బోడా అయ్య గారు ఉన్నారు, మాకు హెల్ప్ చేస్తారు, నేను కూడా మాట్లాడగలను అని ముందుకు వస్తున్నారు. చాలా సంతోషం వేస్తుంది నాకు అది చూసినప్పుడు. 50 మంది విశ్వాసులు ఉన్నా కూడా మరి ఆ పాస్టరు టీవీలో మాట్లాడే అవకాశం ఇది. ఈ టీవీ ద్వారా మరి ఒకప్పుడు టీవీ సినిమాలకే పరిమితము, టీవీ చూసే వాళ్ళంతా నరకం పోతారు అనేవాళ్ళు. ఈవెన్ నేను బైబిల్ కాలేజీలో చదువుకున్నప్పుడు కూడా టీవీ చూడని ఇచ్చేవారు కాదు. మా బామ్మరిది మా ఇంటికి వచ్చేవాడు, మా చిన్న బామ్మరిది మా ఇంటికి వచ్చేటప్పుడు, బావా నీ ఇంటికి వస్తున్నా కానీ శనివారం ఆదివారము ఈ బ్లాక్ అండ్ వైట్ టీవీలో సినిమాలు వస్తాయి దూరదర్శన్లో, నేను చూస్తాను, మీరు ఎలాగో చూడరని ఆయన దుప్పటి కప్పుకొని టీవీకి ఆయన మాత్రమే మరి టీవీ చూసేవాడు. కానీ ఇప్పుడు టీవీ లేకుండా కుటుంబం లేదు. ఏ గ్రామం వెళ్ళినా కూడా, ఏ జిల్లా వెళ్ళినా, ఏ పట్టణం చూసినా కూడా, గ్రామంలో కూడా కేబుల్ టీవీస్ వచ్చాయి. సో దీని ద్వారా ఈ యొక్క అవకాశాన్ని, ఈ యొక్క టెక్నాలజీని మనం వాడుకోవాలి. దేవుని సేవను మనం ఎందుకు చేయకూడదు? చాలా మరి చూడకూడని ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి, లోక సంబంధమైన మరి ఎంటర్టైన్మెంట్స్ సంబంధించిన ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి. వాటిని మనం చూడకుండా దేవుని వాక్యాన్ని వింటూ ఉంటే ఎంత బాగుండేది. ఇంకొక ఉద్దేశం ఏమిటంటే, ఈ క్రైస్తవ లోకానికి మరి దేవుని వాక్యము ఆదివారమే దొరుకుతుంది. 1 గంట 45 నిమిషాలు మాత్రమే బోధిస్తారు. మిగతా వారమంతా కూడా వాళ్ళు లోకంలో ఉంటూ ఉంటారు, లోక వార్తలు చూస్తూ ఉంటారు. అదే దేవుని వాక్యము 1 ఛానల్ ఏంది, 4 ఛానల్ ఏంది, 10 ఛానల్ అయినా కూడా దేవుని వాక్యం ఒక్కొక్క ఛానల్ నచ్చకపోతే ఇంకో ఛానల్ ఇంకో పాస్టర్ గారిది వాక్యం, దేవుని వాక్యం అనేది విత్తబడుతూ ఉంటుంది. దేవుని వాక్యం విత్తబడాలని, ఈ పాస్టర్ నచ్చకపోతే ఆ పాస్టర్ వాక్యం నచ్చుతుందని వాళ్ళు ఛానల్ మార్చుకొనైనా దేవుని వాక్యం చూస్తారని, వీక్షిస్తారని, దేవుళ్ళు ఎదుగుతారని నా ఉద్దేశం. రియల్ పాస్టర్ గారు, మిమ్మల్ని చాలా అభినందిస్తున్నాను. అయితే జనరల్గా ఛానల్స్కి పేరు పెట్టేటప్పుడు వాళ్ళ పిల్లల పేరు లేకుంటే ఇది పెడతారు. మీరు మాత్రం డైరెక్ట్గా బైబిల్ పేరే పెట్టారు, బైబిల్ టీవీ అనే పెట్టారు. బైబిల్ టీవీ అని పెట్టడంలో మీ ఉద్దేశం ఏంటి? మీరు అన్నట్టు మొదటి మాటకు నేను సమాధానం కరెక్ట్ ఇవ్వాలండి. నేను కూడా కంపెనీ పేరు పెట్టినప్పుడు మాత్రము మా బాబు, నా కుమారుని పేరు పెట్టాను, వినయ్ టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ మా బాబు పేరు. మా పాపల పేరు మీద స్కూల్ ఉంది, క్రిస్టల్ హై స్కూల్ అని, లేక క్రిస్టినా స్కూల్ ఆఫ్ నర్సింగ్ అని. సో మా బాబు, నాకేం లేదా డాడీ, నా పేరు మీద ఏం పెట్టలేదా డాడీ అన్నట్టుగా కొంచెము చాలా కాలము అడుగుతూ ఉంటే, సరే బేట ప్రభు చిత్తం అయితే ప్రభు ఓపెన్ చేస్తే ఏదో ఒకటి చేసినప్పుడు నీ పేరు పెడతలే అని చెప్పాను. మరి అవకాశం వచ్చింది. ఆయన అమెరికా నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత సేవలో 100% ఉంటాను డాడీ అని చెప్పినప్పుడు, ఈ కంపెనీని ఎందుకు మరి ఆయన పేరు మీద తీయకూడదనేది నేను వినయ్ టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అని పెట్టడం జరిగింది. కానీ బైబిల్ టీవీ ఎందుకు పెట్టానంటే, టీవీ కంపెనీ వేరు, టీవీ బోర్డు వేరు. సో బైబిల్ టీవీ అంటే, నాకు బైబిల్ అంటే ప్రాణం. దేవుని వాక్యం లేకపోతే ఒక రోజైనా ఉపవాసం ఉంటాను, కానీ దేవుని వాక్యం చదవకుండా ఉండలేను. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ చిన్న ప్రాంతానికి వెళ్ళినా కూడా నేను నా బైబిల్ మోసుకొని వెళ్తూ ఉంటా. నాకు తెలిసిన ఒక వ్యక్తి అన్నాడు, అరే క్రిస్టి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా బైబిల్ మోస్తూ ఉంటావు, ఈ బైబిల్ నిన్ను మోస్తుందిరా అన్నాడు. మరి నేను ఏ పేపరు ఎక్కువగా చదవను, పత్రికలు కూడా ఎక్కువగా చదవను, లోకవార్తలు ఎక్కువగా చదవను. నాకు సమయం దొరికితే నా బైబిల్ చదువుకుంటూ పోతూ ఉంటా. గంటల తరబడి చదివినా కూడా నాకు సమయము మరి వేస్ట్ అయింది అని నేను అనుకోను. ఎక్కడైనా ఏ ఆఫీస్ పోవాలన్నా కూడా నా బైబిల్ చదువుతా కనుక ఈ బైబిల్ టీవీ ఎందుకు పెట్టకూడదు అని నేను నమ్మాను. మరి చాలామంది ఈ పేరు పెట్టినప్పుడు కొందరు నన్ను ఎందుకు పెట్టావు, ఇది హిందూ దేశం కదా, నీకు బైబిల్ పేరు పెట్టడం ఎందుకు పెట్టినావు అని మన క్రైస్తవ నాయకులు హైదరాబాద్లో మరి వేరే జిల్లా నుంచి ఫోన్లు చేసి ఈ పేరు తీసేసి, ఇది మంచిది కాదు, నీకు చాలా థ్రెట్స్ వస్తాయి. అవును, థ్రెట్స్ వచ్చాయి. మరి కొందరు నిరాకరించారు, ఇష్టపడలేదు. కానీ నా దేవుని వాక్యాన్ని నేను మోసుకుంటూ పోవాలి, దీనికి మించిన పేరు లేదని నేను నిర్ణయించుకున్న. అభిమానులు కూడా మరి ఇది ఆదరిస్తున్నారని నేను నమ్ముతున్నా. తప్పకుండా ఆదరిస్తున్నానండి. అయితే పాస్టర్ గారు, ఎక్కడ నవ్వులు వినిపిస్తాయో అక్కడ బోడా పాస్టర్ ఉంటారు అనేది మా నమ్మకం. ఎందుకు చెప్తున్నానంటే, మీరు
ఈ ఆఫీసులో నేను అబ్జర్వ్ చేసింది మిమ్మల్ని, చిన్న పెద్ద తారతమ్యం ఉండదు. మీరు వచ్చారంటే తప్పనిసరిగా, అంటే మన ఆఫీసులో కూడా ఒక టాక్ ఉంది, బోడా సార్ పక్కన మనం ఉన్నామంటే 10 ఏళ్ళ ఆయుష్ పెరుగుద్ది అంటారు. మిమ్మల్ని చూసిన తర్వాత మీరు మీ వయసుకి మీరు కనిపించే విధానానికి చాలా తేడా ఉంటుంది. అంత హ్యాపీగా ఉంటారు, మీరు హ్యాపీగా ఉంటారు, పక్కన వాళ్ళు కూడా హ్యాపీగా ఉంచుతారు. అది నిజం అనిపిస్తుంది కూడా. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, ఆనందించుడి ఆనందించుడి ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడి. ప్రభువునందు ఆనందించాలి, ప్రభు లేకపోతే దుఃఖించాలి, ఏడవాలి. కానీ ప్రభులో మనం ఆనందించకపోతే ఇంకెక్కడ ఆనందిస్తామండి? పరలోకములో మనం ఏడ్చేది లేదు, ఇక్కడ ఏడవాలి. అనేకుల కొరకు అనేక ఆత్మలు రావాలని ఏడవాలి. కానీ ప్రభులో క్రీస్తులో మనం అంతా కూడా ఉన్నట్లయితే ఆనందం చూపించాలి. అది లోపట కొన్ని సమస్యలు మనకు ప్రతి వ్యక్తికి ఉంటాయి, ప్రతి వ్యక్తికి బాధలు కష్టాలు నష్టాలు ఉంటాయి. కానీ పైకి మాత్రము మా పాస్టర్ కౌన్సిలింగ్లో థియాలజీలో నేర్పించిన మాట ఏంటంటే, మన ఫేస్ ద్వారా మనం మాట్లాడేటప్పుడు చాలామంది నిన్నే చూస్తూ ఉండాలని వాళ్ళు అనుకోవాలి. కొందరిని చూస్తే చూడబుద్ధి కాదు, మళ్ళీ ఇంకోసారి చూడబుద్ధి. అలానని నేనేం పెద్ద అందగాని కాను, కానీ అందం అనేది దీనిలో ఉండదు కదండి. అది హృదయపూర్వకంగా వాళ్ళతో మాట్లాడతాను, వాళ్ళని తాకుతాను. ముఖ్యంగా మరి ఎడిటర్స్ కానీ మన బాయ్స్ ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు వాళ్ళతో గబుక్కురు లేస్తారు. మా చైర్మన్ గారు వచ్చి లేసేస్తారు, కూర్చోండి మీరు లేవనవసరం లేదు, నాతో పాటు మీరు కూర్చొని తినాలి, నాతో పాటు మీరు మాట్లాడాలి. అది పెద్దగా కాదు, మనమంతా కూడా తోటి సేవకులం అని చెప్పి మన వాళ్ళను నేను ప్రేమిస్తూ ఉంటా, వాళ్ళు కూడా నన్ను గౌరవిస్తూ ఉంటారు. సో నవ్వడం దేవుడిచ్చిన వరం. మీరు మీతో పాటు మమ్మల్ని కూడా ఆనందంగా ఉంచుతారు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్న మా బావగారిని కలిశాను. మీరు ఇంతకు ముందు కంటే చాలా బాగున్నారు, ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు, మీ ఫేస్ లో గ్లో కనిపిస్తుంది అన్నారు. అప్పుడు మీరే కనిపించారు నాకు. సరే పాస్టర్ గారు, మన కార్యక్రమాల్లో అనుదిన ధ్యానం బైబిల్ టీవీలో ప్రసారం అవుతుంది. అది మీరు ఇచ్చే వాక్య సందేశం. అది ఉదయం వస్తుంది, కానీ దానికి ఉన్న అభిమానులు, నేను విన్న టాక్ ఏంటంటే, ఒక్క 2 నిమిషాలు లేట్ అయినా కూడా 100 ఫోన్లు, మన ప్లేఅవుట్కి ఫోన్లు చేసి అడుగుతారు, మీకు అసలు మీ నిద్ర కూడా డిస్టర్బ్ చేస్తారు అనుకుంటాను నేను. అంటే ప్రపంచవ్యాప్తంగా అంత యాంగ్జైటీగా ఎదురు చూస్తున్నారు ఆ కార్యక్రమం కోసం. అంత పెద్ద హిట్ మన బైబిల్ ఛానల్లో. నిజమే, బైబిల్ అనుదిన ధ్యానము అనే కార్యక్రమము మనం ప్రారంభించినప్పుడు మన టీంలో ఎవరినో ఒక పాస్టర్ని పెడదాము, ఎవరో ఒకరు వాక్యం చెబుతూ ఉంటారు, ఏదో ఒక ప్యాసేజీ తీసుకొని ఒక వాక్యం తీసుకొని చెప్తూ ఉంటారు అనేది ముందు అనుకున్నాం. కానీ ఎందుకు ఒక్కొక్క వచనం తర్వాత ఒక్కొక్క వచనము, ఒక్కొక్క పుస్తకం తర్వాత ఇంకొక పుస్తకం పోకూడదు, అది ఎవరో ఎందుకు నేనెందుకు చేయకూడదు అనేది మరి ఆ గత సంవత్సరం అంతా కూడా మేము వృధా చేశాం. జనవరిలో నుంచి అనుదిన ధ్యానం అనే కార్యక్రమాన్ని పెట్టాము. మరి నేను చాలామంది అంటూ ఉంటారు, అయ్యా మీరు చెప్పేటప్పుడు ఎలాంటి స్టోరీసు ఎలాంటి కథలు ఉండవు అని నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. నేను స్టోరీస్ కథలు చెప్పడానికి నేను ఇక్కడ కూర్చోలే. దేవుని వాక్యంలో ఏదైతే ఉందో అదే బోధించాలి, లేనిది కలపకూడదని మన వాక్యంలో ఉంది. ఏదైతే ఇందులో లేదో అందులో కలపకూడదు, ఏదైతే దేవుని వాక్యం ఉందో ఇది తీసివేయకూడదు అని ఉంది. కానీ మరి కొందరు బోధకులు అసలు వాక్యం చెప్పేది కొంచెము, కథలు చెప్పేది ఎక్కువ. అది కూడా ఈ పిట్టల గురించి, జంతువుల గురించి, నక్కల గురించి, లేకపోతే పులుల గురించి, మనుషుల గురించి, భార్యాభర్తల గురించి, అవి అన్నీ కూడా ఒక పుస్తకాలు రాస్తూ ఉన్నారు. ఆ పుస్తకాలు చదివి అది దీన్ని యాడ్ చేసి మనకేదో కొంచెం నవ్వించే కార్యక్రమం లాగా చేస్తూ ఉంటారు. దేవుని వాక్యం చెప్పేటప్పుడు నవ్వించకూడదని కాదు, నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలి. ఆ తర్వాత ఇందులో ఉన్న వాక్యాన్నే బోధించాలి. లేనిది బోధిస్తే దేవునికి ఇష్టం ఉండదని నేను నమ్ముతూ ఉంటా. అదే నేను బోధిస్తూ ఉన్నాను కనుక అనుదిన కార్యక్రమంలో చాలా మంది నాకు కూడా ఫోన్లు చేస్తుంటారు, అయ్యా 10 నిమిషాలు అయింది ఇంకా వేయలేదని అంటేసరికి నేను ప్లేఅవుట్కి ఫోన్ చేసి, బాబు పడుకున్నావా, తొందరగా లేచి ఈ కార్యక్రమాన్ని పెట్టయ్యా అని చెప్తూ ఉంటాను. పాపం కొన్నిసార్లు ఆలస్యంగా అవుతున్నందుకు ప్రేక్షకులకు బాధే. మరి ఇంకా ఎక్కువగా దానిలో మేము కొనసాగాలని ఆశపడుతూ ఉన్నాం. అయినా కూడా ప్రేక్షకులు చాలా ఓపికగా ఆ కార్యక్రమం కోసం ప్రతిరోజు ఉదయాన్నే ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ఆఫీసులకు పోయే వాళ్ళు ఉంటారు, వీళ్ళంతా ఉంటారు. ఆ టైం కరెక్ట్ టైం బాగా యూటిలైజ్ అవుతుంది. దేవుని వాక్యం నిద్రలేవగానే ప్రశాంతంగా వాళ్ళ హృదయాల్లోకి విత్తబడుతుంది. ఆ విధంగా మనకు మంచి రెస్పాన్స్ వచ్చిందని నేను నమ్ముతున్నాను. మనకు వచ్చే పబ్లిక్గా పర్సనల్గా వచ్చి కలిసే వాళ్ళు కానీ, లెటర్స్ కానీ, వేల కొద్ది ఫోన్స్. అవును. సరే పాస్టర్ గారు, మీ పర్సనల్ విషయం అడుగుతున్నాను. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి నైట్ పండుకోబోయే, మీరు ఎప్పుడు పండుకుంటారో మాకైతే తెలియదండి. కెమెరామెన్ కూడా మొన్న అంటున్నారు, సారు అసలు ఎప్పుడు పండుకుంటారు, ఎప్పుడు లేస్తారు, నాకే రెస్ట్ దొరకట్లేదు, అంత బిజీగా ఉంటారని చెప్పేసి. అంటే
మీ టైం మీ చేతిలో లేదు, మన బైబిల్ టీవీ ప్రేక్షకుల చేతిలో ఉందని నేను నమ్ముతున్నా. నిజం కూడా అది. ఎందుకంటే పాస్టర్స్కి జనరల్గా నాకు తెలిసిన వాళ్ళు 4-5 అసిస్టెంట్లు ఉంటారు. ఎంత బిజీ, ఎంత ఒక చైర్మన్గా ఉన్నారు మీరు, ఒక పాస్టర్గా బాగా పాపులర్, మంచి మెసేజ్ ఇస్తారు, మంచిగా ఇచ్చేస్తారు. వేల కొలది రోజుకు ఫోన్లు కానీ ఉత్తరాలు కానీ ఇట్లా వస్తూ ఉంటాయి. వాళ్ళకి అసిస్టెంట్లు ఉండి వాటికి ఆన్సర్ చేస్తుంటారు. కానీ మీరు ప్రతిదీ మీరే ఆన్సర్ చేస్తారు, ఫోన్లు మీరే మాట్లాడతారు. అసలు విసుగు అనేది ఏమనిపించదండి మీకు? నేను 28 సంవత్సరాలు సేవకుణ్ణి, మరి పరిచర్య చేసేవాడిని, బైబిల్ టీచర్గా ఉండేవాడిని, డే స్కూల్ టీచర్గా ఉండేవాడిని. తర్వాత మరి 1-2-3 సంఘాలకు కాపరి, ఒక్కొక్క సంఘాన్ని ఇక్కడ స్థాపించి మళ్ళీ కొన్ని వారాలు, కొన్ని నెలలైన తర్వాత, కొన్ని సంవత్సరాలైన తర్వాత మళ్ళీ నేను నా భార్య ఇంకో ఊరికి వెళ్ళి అక్కడ ఎంకరేజ్ చేసి ఆ సంఘాన్ని డెవలప్ చేసి మళ్ళీ ఇంకొక ఊరికి వెళ్ళి అక్కడ ఒక సంఘాన్ని స్థాపించి అక్కడ వేరే వాళ్ళకు ఒప్పజెప్పి మళ్ళీ ఇంకొక ఊరికి వెళ్ళి అలా తిరుక్కుంటూ మరి మేము, నా పిల్లలు, నా భార్య చాలా కష్టపడ్డాం. కనుక సేవ చేయాలి, నేనే చేయాలి అంటే చాలాసార్లు మనకు అసిస్టెంట్స్ ఉంటారు, కానీ ప్రేక్షకులు, విశ్వాసులు మమ్మల్నే చూడాలని, మీరే ఉండాలని, మీరే ప్రార్థన చేయాలని, ప్రతి దాంట్లో మీరే ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. వారు కోరుకోవడంలో తప్పు లేదు. ఆ రీతిగా సేవ చేస్తూ ఉన్నాం. మరి అట్లా వాళ్ళు కోరుకున్నా కానీ ఎక్కువ మంది ఒక స్టేజ్ వచ్చేసరికి చెయ్యరు, తప్పించుకుంటారు ఏదో ఒక చెప్పేసి. చాలా మంది, నేను బ్లేమ్ చేయటం కాదు కానీ ఇది వాస్తవం. దేవుడు యవన కాలంలో తన కాడిని మొయ్యాలన్నాడు. మరి వృద్ధాప్యంలో చెయ్యలేము. ఇప్పుడు మంచి యవన దశలో ఉంటున్నాము కనుక దేవుని సేవ ఎంత కష్టపడి చేస్తే అంత మంచిది. సో 1 సంవత్సరం క్రితము నా భార్య ఈ బైబిల్ టీవీ ప్రారంభం చేసినప్పుడు చాలా బాధపడుతూ ఉండే. ఎందుకు ఇంత భారము, అసలే మనకు చాలా పనులున్నాయి, ఇది క్రొత్త ప్రాజెక్ట్ చేసుకుంటున్నావు, ఇది బైబిల్ టీవీ ఛానల్ అంటే చాలా కష్టము, ఎట్లా మోస్తావని నన్ను కొంచెము, అంటే ఇది ఎక్కువైతుంది, మనకు మొయ్యలేము, కష్టము, ఆర్థికంగా నీవు చేయలేవు అని చాలా డిస్కరేజ్ చేసింది మొదట్లో. కానీ దీని రిజల్ట్ చూస్తూ ఉన్న కొద్దీ ఆమె ఇప్పుడు నాతో పాటు తిరుగుతూ ఫోన్ కాల్స్ వస్తున్నప్పుడు ఆ భక్తులు వాళ్ళు వీళ్ళు చేస్తున్న ఆ యొక్క ఎంకరేజ్మెంట్ ఇప్పుడు రియలైజ్ అయ్యా ఇంకొక 2 ప్లాట్లు ఉన్నాయి కదా, అది కూడా అమ్మేసాయి తొందరగా, డబ్బులు ఏదన్నా తక్కువైతే అమ్మేసే తొందరగా, ఎందుకు ఇంకో స్టూడియోకు లైట్లు లేవన్నావు కదా, డబ్బులు లేవమ్మా, దేవుడు ఇచ్చినప్పుడు చెయ్యి, దేవుని సేవ చెయ్యి ఇప్పుడు. కనుక ఆమెకు రియలైజ్ అయింది, రుచి చూచి ఆమె ఎరిగింది. కనుక సేవలో అలాంటి భార్య దొరకడము దేవునికి వందనాలు. రెండోది ఫోన్స్, నేనే మాట్లాడతానండి. చాలా మంది ఫోన్లో మరి అసిస్టెంట్స్ ఉంటారు, కానీ నాకైతే నేను మిస్ కాల్ ఇచ్చిన తర్వాత నేను ఎటైనా పోతే 1-2-3 ఫోన్ కాల్స్ వస్తున్నప్పుడు అది మిస్ అయితే వెంటనే వాళ్ళకు, అయ్యా నేను ఇంతకుముందు మిస్ కాల్ వచ్చింది, మీరు ఎక్కడి నుంచి అంటే వాళ్ళు ఎంత సంతోషపడతారు. వాళ్ళు ఏమంటారు, అయ్యా క్రిస్టఫర్తో మాట్లాడొచ్చా, అయ్యగారితో మాట్లాడొచ్చా అంటారు. అమ్మా నేనేనమాట, మీరేనయ్యా మాట్లాడే అవకాశం నాకు వచ్చింది అంటే, అంత పెద్ద చేయకమ్మా, నేను చాలా సింపుల్ వ్యక్తిని, మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తా, మీతో నేను మాట్లాడతా, నాకు అసిస్టెంట్స్ ఉండొచ్చు, కానీ ముఖాముఖిగా మీతో నేను మాట్లాడితే వాళ్ళు ఎంతో సంతోషపడతారు. అవును సార్, మిడ్ నైట్ కూడా ఫోన్లో చేసి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను పర్సనల్గా నేను చూసిన నా ఎక్స్పీరియన్స్ నేను చూసాను. సరే సార్, బైబిల్ టీవీ లక్షల మంది అభిమానులను సంపాదించుకుంది, అందులో ఎలాంటి అనుమానం లేదు. మారుమూల పల్లెటూరులో కూడా బైబిల్ టీవీ చూస్తున్నారు, అది చాలా సంతోషకరమైన విషయం. అయితే సార్, మీ ఉద్దేశం నెరవేరిందని కానీ లేకుంటే సంతృప్తినిచ్చిందండి? నేను అనుకున్నంత రేంజ్లో ఇంకా బైబిల్ టీవీ వ్యాప్తి కాలేదు. కారణం, నేను ప్రార్థన చేస్తూ అనుకున్నాను, ఎంఎస్ఓ ఈ మల్టీ సిస్టమ్ ఆపరేటర్స్ ఛానల్ ఆన్ చేస్తే దేశం మొత్తంలో ఒకే గంటలో కూడా, ఒకే పూటలో మరి మన ఛానల్ వచ్చేస్తుంది. కానీ వాళ్ళు అనుకోరుగా, ఏ ఎంఎస్ఓ కూడా డబ్బు ఇయ్యింది వాళ్ళ మన ఛానల్ వాళ్ళు ఆన్ చెయ్యరు. చాలా కష్టము. ఏపీ మొత్తము మన ఛానల్ రావాలంటే 3 నుంచి 4 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అది సంవత్సరం పొడుగుతా వారు ప్రతి ఎంఎస్ఓకు కొంచెం కట్టాలి. నా లెక్క ప్రకారము ఒక మండలానికి 5,000 రూపాయలు కట్టాలి. సో ఇంకా చాలా మండలాలు, చాలా గ్రామాలు రాలేదు. ప్రార్థన చేస్తున్నాము. చాలాసార్లు చాలామంది మిషనరీస్ లేక పాస్టర్స్ మరి డినామినేషన్ వాళ్ళు పేరు ఏం పెడతారంటే ఇంటర్నేషనల్ స్పీకర్ అనేవో లేకపోతే ఇంటర్నేషనల్ గా పనిచేస్తుంది అని బోర్డు పెడుతూ ఉంటారు. మన చుట్టూ మనం ఎవరో తెలియదు చాలా మందికి. మన రాష్ట్రానికి ఫస్ట్, మన రాష్ట్రం చిన్నదేం కాదు, 7 కోట్లకు పైగా ఉంటున్న మన రాష్ట్ర ప్రజలకు సువార్త అందుతుందా? ఏదో అక్కడొకటి ఇక్కడొకటి చుక్కలు పెట్టుకొని పనిచర్య చేయడం కాదు. మొత్తం మన రాష్ట్రంలో ప్రతి గ్రామానికి వాక్యం వెళ్తుందా? ఇక్కడ వెళ్లకుండా ఎక్కడో బాంబేలోనో లేకపోతే గుజరాత్లోనో లేకపోతే కాశ్మీర్లోనో లేకపోతే బెంగళూరులోనో వాళ్ళకు వెళ్ళకూడదని కాదు. నీ టార్గెట్
అదే లోక సందర్భంగా ఒక సామెత ఉందండి, ఇంట గెలిచి రచ్చ గెలవమని చెప్పి. ఇంట గెలిచి రచ్చ గెలవాలి. నేనేం నమ్ముతానంటే మనం మోటు సామెత లేకపోతే పల్లెటూరు మాట మనము వరి కోతలు కోస్తూ ఉన్నప్పుడు మనము ఇక్కడ ఒక కొంచెం ఇక్కడ కొంచెం కోయకూడదు, వరుసగా కొయ్యాలి, సిస్టమేటిక్ గా దాన్ని కోస్తే. అంటే మనం కోత కోసే వాక్యం విత్తనము విత్తేటప్పుడు ఇక్కడ ఒకసారి అక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి వాక్యము చెప్పకూడదని నేను ఈ భారతదేశం అంతటా చెయ్యాలని నాకు దేవుడు అవకాశం ఇస్తే చేస్తా. డబ్బు ఖర్చు అవుతుంది, కానీ కనీసం మన రాష్ట్రానికైనా రాష్ట్ర ప్రజలకైనా సువార్త అందించాలని ప్రతి ఇంటికి బైబిల్ టీవీ రావాలన్నదే నా ముఖ్య ఉద్దేశం. తప్పకుండా నెరవేరుతుందండి. పాస్టర్ గారు, ఇప్పుడు ఎన్నో ఇన్ హౌస్ ప్రోగ్రామ్స్ ప్రారంభించారు, అన్ని ప్రేక్షకుల అభిమానాన్ని పొందినాయి, మన బైబిల్ టీవీ ప్రేక్షకుల అభిమానాన్ని. ఇంకా కొన్ని ప్రారంభించబోతున్నారు, మంచి మంచి కార్యక్రమాలు. అయితే రాబోయే రోజుల్లో బైబిల్ టీవీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? నేను ఇంకా సేవకులను, భక్తులను, ప్రేక్షకులను వారి సలహాలు కోరుతూ ఉన్న ఈ ప్రోగ్రామ్స్, క్రొత్త ప్రోగ్రామ్స్ మేము చేయాలని, వారికి నచ్చే విధంగా చేయాలని, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేయాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అభ్యుదయం అని, పాడుతా ప్రభు కోసం అని, జ్ఞాన కిరీటం అని, సహృదయ, టెలి బైబిల్ కాలేజీ, సేవా ప్రస్థానము, జీవన శైలి, శుభాశిష్యులు, లిటిల్ లైట్స్ అని, సునాదాలు, టైమ్స్ అని, మేలుకొలుపు, అనుదిన ధ్యానము, youth.com. ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మేము చేయాలని ప్రార్థన చేస్తున్నాము. అందులో దాదాపుగా ఒక సగానికి పైన మేము చేస్తూ ఉన్నాం, స్టార్ట్ చేసినాము. సో ఇంకా ప్రభు చిత్తం అయితే ఈ కొత్త ప్రోగ్రామ్స్ కూడా చేసి ప్రేక్షకులను తృప్తిపరచాలని ఆశపడుతూ ఉన్నాం. థ్యాంక్ యూ పాస్టర్ గారు. దేవుని సేవలో మీరు మన బైబిల్ టీవీ మరింతగా ముందుకు సాగాలని, ఇంకా బలంగా వాడబడాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. బైబిల్ టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా. మీరు మా కోసము ప్రార్థన చేస్తూ మా ప్రోగ్రామ్స్ వీక్షించినందుకై మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా. మన బైబిల్ టీవీ కోసం మనమంతా కూడా ప్రార్థన చేద్దాం. మీ యొక్క ప్రార్థన సహకారం మాకు కావాలి, మీ అమూల్యమైన సలహాలు మరి మాకు కావాలి. మీరు దర్శించవచ్చు, మమ్మల్ని చూడొచ్చు, మా ప్రోగ్రామ్స్ని కళ్ళారా చూసి అభినందించి మా యొక్క సంఘానికి, మా యొక్క స్టూడియోకు మీరు రావాలని కోరుకుంటూ ఉన్నాం. ప్రేరేపించబడిన వారంతా కూడా ఈ యొక్క గొప్ప కార్యక్రమంలో మీ యొక్క చేయుతనిచ్చి సహాయం చేయాలని మనసారా కోరుకుంటున్నా. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను మెండుగా దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మా స్తుతులకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు రాజా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ యొక్క ప్రోగ్రామ్ని ప్రభు మా ప్రేక్షకులకు సమర్పిస్తూ ఉన్నాం. వారి ప్రార్థన మాకు కావాలి, వారి సహాయం మాకు కావాలి. వారు ఇంతవరకు మా కొరకు ప్రార్థన చేశారు ప్రభా, కొందరు సహాయం చేశారు ప్రభా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. బైబిల్ టీవీ కుటుంబంలో చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. చేయి చాచి సహాయం చేసిన ప్రతి హస్తాన్ని, కుటుంబాన్ని మెండుగా దీవించండి. నీ రాజ్య వ్యాప్తి నిమిత్తము, నీ మహిమార్థం కొరకు మా రాష్ట్రములోను, మా దేశంలోను, ఇతర దేశాల్లో కూడా గొప్ప సాక్షికరంగా, నీకు మహిమకరంగా, తృప్తికరంగా జీవించగలుగుటకు సహాయము, నడిపింపు దయచేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అతి వినయముతో అడిగి వేడుకొని సమర్పించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసు క్రీస్తుని కృప, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసము, సన్నిధి, ఆయన ప్రేమించు బిడ్డలందరికీ, లోకములో ఉంటున్న సకల పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా బైబిల్ టీవీ ప్రేక్షకులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడు నీడై ఉండును గాక. ఆమేన్.